వాటిని తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమన్నారు బాబావారు. ఇంకోసారి బాబావారు ఒక భక్తుడికి జ్ఞానేశ్వరి గ్రంథాన్ని ఇచ్చారు. పుస్తకంలో ఉన్న 9 విషయాలను చదివి మననం చేసుకుని నేర్చుకుని ఆచరించు, అదే నువ్వు నాకిచ్చే దక్షిణ అని చెప్పారు. బాబావారు మన నుంచి దక్షిణ కోరేది మన కర్మల అంశానికే. పాపాల్ని దక్షిణగా అడిగి తీసుకుని భక్తుల్ని పావనుల్ని చేసే దయామయ్యి మన సాయిబాబా వారు. ఆ సాయినామ స్మరణ బతుకులో ఎంతో తీయనగా ఉంటుంది. శ్రీ సాయితత్వము మానవ జన్మకు ఈ భూమిపైనే చరితార్థం చేయగల శక్తిపాతము కనుక సాయినామము పావన మంత్రము. అదొక అమృత గుళిక. సాయి లీలామృతాన్ని పట్టి తాగిన వారు ధన్యులు. సాయి సచ్చరిత్ర సముద్రమంత లోతైనది మరియు ఆకాశమంతా విశాలమైనది. భక్తి జ్ఞానం